నిలబడే పాడుతో ముందుకు జరిగాను. బ్రదర్స్ దయచేసి ముందుకు రండి, సిస్టర్స్ కూడా ముందుకు జరిగి లైన్లో ఉండండి. బళ్ళు ఇచ్చేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ముందుకు జరిగి లైన్లో ఉండండి. సండే స్కూల్ టీచర్సు మీరు బైబిల్ కోరస్ తరోగా నేర్చుకోవాలి. పాటల పుస్తకాల్లో బైబిల్ కోరస్ దాదాపు 20 కంటే ఎక్కువ ఉన్నాయి. అన్ని ట్యూన్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, మీరు నేర్చుకోవాలి. సండే స్కూల్ పిల్లలకు నేర్పాలా, అట్ ద సేమ్ టైం మాకు కూడా నేర్పాలా. మీరు నేర్చుకోవాలి, సండే స్కూల్ పిల్లలకు నేర్పాలి, మాకు కూడా నేర్పాలా. అంటే మీరు కాదులే, మీ పిల్లల ద్వారా. పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నారో ఇక్కడ నిలబెట్టి పాడిస్తాను. వారానికి ఒక కోరస్ తప్పకుండా నేర్పాలి. ఎందుకంటే మన యూత్ క్యాంపులో హెబ్రోన్లో బైబిల్ కోరస్ ఇంగ్లీష్ పాడేవాళ్ళే లేరు. వెళ్ళిపోయారు, వాళ్ళందరూ వాళ్ళ గృహాలకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎరగని తరం వచ్చింది. ఏదో ఆ పాటలు పాడుతున్నారే కానీ
ఇంగ్లీషు, హిందీ, బైబిల్ కోరస్. ఇది పాత 1-2 పాడారు కానీ కొత్త ఎపిసోడ్ పాడలా. ఆ లోటు కొట్టొచ్చినట్టు కనపడింది. కాబట్టి సండే స్కూల్ టీచర్స్, మీరు మహాప్రజ్ఞావంతులు, మీరు తప్పకుండా నేర్చుకుంటారు. కాబట్టి నేర్చుకోండి, నేర్పండి, మాకు కూడా తెలియచేయండి. బలలో పాలు పొందక మనకు వాక్యం ద్వారా హెచ్చరికలు వింటాం. నేను ఇది పక్కన పెట్టు, స్టాండ్ పక్కన పెట్టు, కింద పట్టుకో. బల్ల కొరకై కొన్ని మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుండి 32 వచనాలు మార్చి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25 నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. మనం ఒకరినొకరు అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే పలకవలను. కోపపడట కానీ పాపం చేయకు. చూడు, అస్తయించే వరకు మీకు కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఎక్కడి. దొంగిల వాడికి మీదుడు దొంగిలక, అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలను. వినువారు మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షమాదుకైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ చోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనుడి. ప్రేమగల తండ్రి, బల్ల కొరకు ఇవ్వబడిన నీ మాటలకే వందనాలు. నాయన, నా తలంపులు కాదు మీ తలంపులు పరలోకం నుండి దయచేస్తారండి. నేను మాట్లాడితే ఏమాత్రం ప్రయోజనం ఉండదు. మీరు మాట్లాడండి. మాకు కావాల్సిన హెచ్చరికలు, నీ మాటలు పరలోకం నుండి కుమ్మరించండి. సైతాను మా హృదయ తలంపులు దొంగిలించకుండా కాపాడుతూ రమ్మని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తూ 25 నుంచి 31 వరకు ఎలాగుండాలి అనే మాటలు చెప్తున్నాడు. ఇవన్నీ సాధారణంగా కనిపిస్తాయి. బల్లకు చాలా తక్కువ సమయం కాబట్టి త్వరగా ముందుకు పోతాం. ఒక 10 నిమిషాలు. పైన 25వ వచనం చదవండి. 4:25. మాని పొరుగువానితో ఎప్పుడూ కొట్లాడాలి కదా. మనం ఎట్లుంటామంటే పొరుగువారితో ఎప్పుడు కొట్లాడుతూ ఉంటాం. పొరుగువానితో సమాధానం మనం కలిగి ఉండాలంటాడు. పొరుగువానితో ఎలాగుండాలి, పొరుగువానితో ఎంత సఖ్యమై ఉండాలి కదా. మన సాక్ష్యం ఏమిటో ఎవరు చెప్తారమ్మా? పొరుగువారే చెప్తారు. మనమంటే ఏమి, అసలు మన భక్తి ఏమి, మనం ఎంత సాక్ష్యం కలిగి ఉన్నాము, ఎంత నిబద్ధత కలిగి ఉన్నాము అన్నది ఎవరు మనకు సాక్ష్యం చెప్తారంటే పొరుగువాడు. వాడా అనకూడదు మనల్ని. అతడా, ఆమె, అబ్బో, అయ్యో అనేటువంటి మాటలు కాదు. అందుకే ఈ మాటలు ఎఫెసీ సంఘానికి చెప్తూ మీరు ఎలాగుంటాడో అబద్ధం ఆడటం మాని ప్రతివాడు పొరుగువానితో సత్యమే పలకండి. ఏమైపోయింది? సత్యము దూరం అయిపోతుంది. అబద్ధం చాలా ఈజీ అయిపోయింది. అబద్ధం ఎంత అయిపోయిందంటే నీళ్లు తాగినంత, లేకపోతే ఒక కోకోకోల తాగినంత హాయిగా మాట్లాడేస్తాం. అసత్యము పలుకుటకు, అబద్ధం ఆడుటకు మనకి ఎట్లయిపోయిందంటే అంత ఈజీ అయిపోయింది.
అందుకే ఆ సైతాను కూడా ఉంటాడు, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, వాడు అబద్ధానికి జనకుడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అబద్ధాలు లెక్క పెట్టుకుంటే ఇంక మాట్లాడతాం చూడు, ఊహించలేం మనము. ఫోన్ ఎత్తుకుంటే అబద్ధం, ఏడున్నామంటే బజార్లో ఉన్నాను, ఈడే ఉన్నాం. నిద్రపోతాం, ఏడున్నామంటే వేరే ఊర్లో ఉన్నాం. ఈ మధ్యలో ఏందో ట్రాక్ చేసి పట్టేస్తున్నారు, కానీ ఏడున్నావు. ఈ ఫోన్ ఎత్తితే అబద్ధము, మాట్లాడితే అబద్ధము, అబద్ధంతోనే బతికేటువంటి అవకాశాలు మనకు. నిజంగా ఆ మాట అంటాడు, నీ పొరుగు వానితో ఎలా ఉండాలంట, నువ్వు అబద్ధం సఖ్యమైతే వానితో సమాధానముగా ఉండు, వాడిని నీ ప్రేమ తెలియచేయి, నీ సాక్ష్యం ఏదో అతను గుర్తించాలంట. మన సాక్ష్యము, మన జీవితము, మన బతుకు ఇరుగు పొరుగు గుర్తించాలంట కదా, ఇరుగు పొరుగు గుర్తించాలా. ఈ పక్క నేను మాట్లాడను, లెఫ్ట్ మాట్లాడను, ఫ్రంట్ మాట్లాడను, బ్యాక్ ఎవరితో మాట్లాడవు. ఏమిది? ఒకరితో మాట్లాడకపోతేవి, సమాధానం ఉండలేకపోతేవి, నువ్వెట్లా దేవుని బిడ్డ అవుతావు? నువ్వెలాగ సమాధానం కలిగి ఉంటావు? నువ్వెలాగ నేను కరెక్ట్గా నేను రక్షణ పొందాను, నా రక్షణలో నేను కొనసాగుతున్నాను, నా రక్షణలో పొరపాటు లేదు, నేను ఆ పరుగు పందెంలో సక్రమంగా క్రమంలో నేను పరిగెత్తుతున్నాను అన్నటువంటి ఆ ధీమ మనకు వస్తుందా? రావాలంటాడు. అందుకే పొరుగువానితో అబద్ధం ఆడొద్దు. నువ్వు ఎప్పుడు సత్యమే నువ్వు పలుకు, సత్యమే పలుకు. అంతేగాని అబద్ధము నీళ్లు తాగినంత ఈజీగా తాగడం ఇంతవరకు కదా. సైతాను పోయి ఇది నిజమా అనేటువంటి అబద్ధము అవ్వకు నేర్పిస్తుంది కదా, అవ్వకు నేర్పిస్తుంది. అక్కడ ప్రారంభమవుతుంది. ఆ సైతాను పాము రూపంలో అక్కడ పోయేంత వరకు భూమి మీద పాపం లేదు. అందుకే బైబిల్లో శ్రేష్టమైన అధ్యాయాలు మొదటి 2 అధ్యాయాలు, ప్రకటన గ్రంథంలో చివరి 2 అధ్యాయాలు 21, 22 ఆ 4 అబద్ధము సైతానుడు లేనటువంటి అధ్యాయాలు ఈ 4 బైబిల్ అంతట్లో. ఆ 2 అధ్యాయాలు చదవండి. సైతానుడు అన్న అబద్ధం ఎక్కడా లేదు. దేవుడు, దేవుని సృష్టి, ఆదాము సృష్టి, అవ సృష్టి ఎంత అద్భుతంగా ఎంత ఆహ్లాదంగా ఉంటుంది అంత ఉంటుంది. చివరి అధ్యాయంలో చదివితే పరలోకము, ఆ పరలోక పట్టణము, ఆ నూతనమైన ఎరిశలేము, ఎరిశలేం మీద వీధులు, ఆ చెక్కబడినటువంటి ఆ గుమ్మములు, ఆ అనేక రకాల వైడూర్యాలతో నింపబడినటువంటి ఆ స్థలము, కాళ్ళ కింద పటికము లాంటి సముద్రము ఎంత అద్భుతంగా ఉంటాయి. 22 అధ్యాయాలు చూస్తే అక్కడెక్కడా పాపం లేదు, అంత అద్భుతమైనది. ఇంక చూసుకో, ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆదాములతో ప్రారంభమైనది చివరి వరకు కొనసాగుతుంది కదా. చూడండి, అపోస్తల కార్యములు 5:5 చదవండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనం. కదా నా 5:5లో ఒక మాట అంటాడు, నీవు అబద్ధం ఆడుటకనే మాట. నాలుగు చివర్లో ఉంటుంది. ఏమంటాడు? నీవు కాదు, నీవు ఆ మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివి. అబద్ధం ఎవరితో ఆడినారంట? మనం అబద్ధం ఆడుతున్నామంటే దేవునితో అబద్ధం ఆడినట్లే. ఆ రోజు ఆమె చనిపోయింది, కానీ ఇప్పటికీ దేవుడు అదే శిక్ష పెట్టిందంటే ఆడుంటానమో మనమందరమో పిట్టల్లాగా రాలిపోతా ఉంటుంది. దన్నని పడిపోతాం ఏడలాడ. అబద్ధాలు ఆడి శరీరం ఎట్లుంటుందో తెలిసిన రాడ్డు తేలి ఉంటుంది, నొక్కులా ఉంటుంది. ఆ కాలంలో అపోస్తలుల మొదటి ప్రారంభ దినాలలో దేవుడు చూడు ఎంత క్రమంగా, అంత క్రమములో దేవుడు ఆ సంఘాన్ని కట్టాడు కాబట్టి ఇంకా నిలబడింది. అపోస్తలులు అట్లా కట్టుతూ వచ్చినారు, అపోస్తలులు అట్లా నేర్పిస్తూ వచ్చినాడు. అపోస్తలులకు ఎట్లు ఇచ్చినారు? భూములు అన్నీ అమ్మి అపోస్తలుల యొద్ద పాదాల యొద్ద పెట్టినారంటే ఎంత తెగువ కదా. ఆ అపోస్తలులు కూడా అవి తీసుకొని అక్కర కొలది పంచిపెడుతూ వచ్చినారు, దాచిపెట్టలేదు. వాళ్ళు డిపాజిట్లు పెట్టినారా? ఆ రోజుల్లో బ్యాంకు లేదు కాబట్టి పంచిపెట్టినారంటారా? లేదు, పంచిపెట్టారు. వాళ్ళు పంచిపెట్టారు. అందుకే ఆది సంఘము ఆది కాలంలో అంత అద్భుతంగా కొనసాగుతుంది. తన డబ్బుకు తన అని అపరాలు ఏం చేస్తూ వచ్చినారు? అబద్ధమాడి అంత నష్టాన్ని తెచ్చుకున్నారు. గెహాజీని చూడండి. ఆ గెహాజీ ఏం చేస్తాడు? ఎక్కడ పోయినటువంటి ఊరికే పోయినావా? పోయి తెచ్చుకున్నావే, ఎవరి దగ్గర దుస్తులు తెచ్చుకున్నావే, వెండి తెచ్చుకున్నావే అని
తర్వాత ఆ తెచ్చుకొని ఎక్కడ పోలేదన్నావి, ఎందుకు నీకే కుష్టి వచ్చింది? గుడారములో ఉండే వ్యక్తి తిరిగి ఊరు పాలెము వెలుపల బయటికి తోయబడ్డాడు. ఏంది అబద్ధం? ఒక అబద్ధానికి ఆ గెహాజీ స్థానం మారిపోతూ వచ్చింది, గెహాజీ జీవితం మారిపోతూ వచ్చింది. గెహాజు ఆ పాలెం వెలుపల తోయబడుతూ వచ్చినాడు, కుష్ఠరోగంతో ఉంటూ వచ్చినాడు. కుష్ఠుండో వాళ్ళు ఏం చేయాలి, మొఖాలు చూడుకోకుండా ఆ రగ్గు కప్పుకొని నాకు కుష్టు అని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆనాడు అబద్ధాలంట. అందుకే సత్యము పలుకుటం మనకి సాధనం కాదు, మనము దాన్ని ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలంటాడు. ఎందుకు? దేనికోసం? అప్పు డబ్బు కోసమా, దేనికోసమా, ఇంకేది ఏం ఆశించి మనం అబద్ధం ఆడతాం. అందుకే ఈ మాట మరి గుర్తు చేస్తున్నాడు. అందుకే యాకోబు కూడా అంటాడు, యాకోబు కూడా తండ్రి అయిన ఇస్సాకుతో అంటాడు, నువ్వు ఏసావువేనా అంటే కాదు, నువ్వు ఏసావు, నేను అవును ఏసావునే, నాకు త్వరగా దొరికింది నాకు బలి, కాబట్టి పట్టుకొచ్చి నీకు పెట్టినాను. ఎంత అబద్ధము కదా! నువ్వు ఏసావంటే నేను ఏసావు కాదని చెప్పలేదే. ఆ ఒక్క అబద్ధాన్ని బట్టి ఎంత శిక్ష అనుభవించినాడు, ఎన్ని రోజులు తాను బాధపడుతూ వచ్చినాడు, ఎన్నిసార్లు మామ చేత మోసగించబడుతూ వచ్చినాడు, ఎన్ని సంవత్సరాలు ఊడిక చేస్తూ వచ్చినాడు, ఎన్నిసార్లు 14 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ వచ్చినాడు, 14 సంవత్సరాల్లో ఆ దేశంలో పరాయి వనవలే బతుకుతూ వచ్చినాడు. ఆ తన అన్నకు భయపడి దాక్కుంటూ వచ్చినాడు, అన్నని చూడడానికి కూడా భయపడి ఏం చేస్తూ వచ్చినాడు, మొదట సైన్యము, తర్వాత బహుమానాలు, తర్వాత యాకోబు పిల్లలు, ఆ తర్వాత తాను నక్కి నడుస్తూ వచ్చినాడు. ఒక్క అబద్ధం తన జీవితాన్ని మార్చేసింది. ఒక్క అబద్ధం. యాకోబు జీవితము ఆశీర్వాదము కూడా అక్కడ లేట్ అవుతూ వచ్చింది. ఆ ఆశీర్వాదానికి కారకుడైన యాకోబు జీవితంలో అబద్ధాన్ని బట్టి ఆ ఆశీర్వాదం ఎన్ని ఏండ్లు పోస్ట్ పోన్ అయింది. ఆ ఒక్కదాన్ని బట్టి ఎంత మానసిక క్షోభ అనుభవించినాడు. ఏసావును పోగొట్టుకున్నాడు, ఏసావు ఎక్కడో దూరం అయిపోతూ వచ్చినాడు. ఆ తర్వాత తన కుమార్తె విషయంలో కుమారులు చేసిన భయంకరమైన హత్యల నిమిత్తము ఎంత క్షోభపడుతూ వచ్చినాడు యాకోబు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, సత్యమే పలకవలెను. వేరే లోకస్తులు అంటారు సత్యమేవ జయతే. మనకు అబద్ధమే జయతే అంటే ఎట్లా? మనము సత్యమే పలుకు. నష్టమైన ఆ క్షణము బాధ అయినా, ఆ క్షణము నొప్పి అయినా సత్యమే పలకాలంటాడు. అసత్యానికి మన జీవితంలో చోటిస్తే గెహాజీ జీవితం ఒక ఎగ్జాంపుల్, యాకోబు జీవితం ఒక ఎగ్జాంపుల్, అననీయ సప్ఫీరుల యొక్క జీవితము ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. నిజంగా ఆ మాట అంటాడు. అక్కడ ఆదాము నుండి ప్రారంభమైన ఆ అబద్ధం అన్నది, అసత్యమైనది నేటికి మన జీవితాలలో అది ఒక శాపం వల్ల కొనసాగుతున్నది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు కూడా నిజంగా మనం యథార్థంగా ప్రార్థన చేస్తామా? ఆ ప్రార్థనలో కూడా అబద్ధాలు వస్తాయి. ఎట్లా? ఆ ప్రార్థనలో కూడా నేను ఈ తప్పు చేసినాన్ని యథార్థంగా ఆ ప్రార్థన ఒప్పుకోలు కూడా ఉండేదే. నన్ను ఇలాగ రక్షించినా, ఇలాగ విమోచించినావని ఆ వల్లింపులో కూడా మోసమే ఉంటే అక్కడ కూడా ఒప్పుకోకుంటే ఎట్లా? అందుకే ధూపం వల్లే మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన సమస్యలు, మన యొక్కవన్నీ దేవుని యుద్ధకు వెళ్ళడం లేదంట. దేవుని యుద్ధకు వెళ్ళడం లేదంట. సైతనుడు ఆపేస్తాడు, వద్దు, తీసుకోవద్దు, ఈ ప్రార్థన అబద్ధము, ఈ ప్రార్థన అసత్యము, ఈ ఆరాధన అసత్యము, ఈ యొక్క విజ్ఞాపన అసత్యము, అబద్ధాలతో బతుకుతున్నది, తీసుకోపోవద్దు అంటాడు. మీరు ఒకసారి దానియేలు గ్రంథంలో చదివితే ప్రార్థన వెలిలేదంట. ఎవరంట? ఆ దేవదూత వచ్చి పోరాడి ఆ ప్రార్థనలో దేవుని ఎదుగు తీసుకుపోయినట్లుగా బైబిల్లో రాస్తూ వచ్చినాడు. నిజంగా చూడండి, అలాంటి జీవితం ఎంత నష్టం అంటే ఇదే మాట అంటాడు, నీ అబద్ధం ఆడకుడి. ఇంకా ఏమంటున్నాడు? 2వ మాట చదవండి, 26వ వచనం చదవండి. కోపపడకుడి, చేయకుడి, అస్తమించే వరకు కోపము నిలిచి చచ్చేంత. ఆయనేమో అస్తమించేంత వరకు అంటాము, మనమేమో చచ్చేంత వరకు అంటాం. చూడండి ఎంత ఆపోజిట్ పోల్స్లో మనం ప్రయాణం చేస్తున్నాం. మన కోపము, మన ద్వేషము, మన పగ, మన కక్ష ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. నేను చిన్నప్పుడు మా అక్కతో కొట్లాడింటి. నా పెళ్ళి ఎంతవరకు ఆమెతో నేను మాట్లాడలేదు. పెళ్ళిలో వచ్చి తిట్టింది, ఏం మనిషిరా నువ్వు, నాతో 14 సంవత్సరాలు కొట్లాడినావు, ఎదురు పడితే మాట్లాడవు, అక్క నీ జ్ఞానం లేదని తిట్టింది. అప్పుడు నాకు కళ్ళు తెరిచిన, అవును కదా అని. నా స్నేహితులతో 6వ క్లాసులో 7వ తరగతిలో కొట్లాడితే వాళ్ళతో డిగ్రీ అయినా కూడా నేను మాట్లాడలేదు.
ఓ రోజు పెనుగొండ బస్ స్టాండ్లో పడుకుంటే వాడు వచ్చి షర్ట్ పట్టుకున్నాడు. ఇంకా ఏముందిరా, ఇంకా మాట్లాడవు కదరా, ఏం మనిషిరా నువ్వు, ఏం నీకు సిగ్గుందే, మర్యాద ఉందేరా, ఏమ్రా ఏదో కోపానికి కోసం హాస్టల్లో కొట్లాడుకున్నామో ఇంకా మాట్లాడవా అన్నాడు. నిజంగా చూడండి, మన పగ, మన కక్ష, మన సాధింపు అనేది చివరి శ్వాస వరకు ఉంటుంది. అది ఎంత తప్పు తెలిసిన దేవుడు సాయంత్రం అస్తమించే వరకు నీ సహోదరుని మీద నీ కోపం మాట మానుకో, అది వదిలేసుకో అంటే మన కోపము, మన పగ, మన కక్ష ఎంతవరకు ఉంటుంది? చచ్చేంత వరకు మనిషిని చూస్తేనే ఆ స్క్రీన్ మీద గుర్తొస్తుంది. ఏమన్న మాటలు, తిట్టిన తిట్లు ఇమ్మీడియట్గా అక్కడ స్క్రీన్ కనబడుతుంది. ఆ స్క్రీన్ మీద మాటలు కనబడుతుంది. ఇంక చూసుకో, కడుపులో గ్యాస్ ట్రబుల్ అవుతుంది. ఇంక కోపము, బాధ, నొప్పి, ఆవేశము ఎంత పొంగుతుందో. అది ఎందుకప్ప అనిపిస్తుంది. అంత కక్ష ఏంది? మన పరిపక్వత ఏంది? మన జీవితం ఏంది? మన బతుకేమి? ఎన్ని ఏండ్లు మనము దేవునితో కూర్చొని చదివి ప్రార్థనలు చేసి పిల్లలకు పిల్లలైనా మారలేదే. ఏమి పరిపక్వత అనిపిస్తుంది? ఆ కోపం విషయంలో ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. నిజంగా ఆ కోపం వదిలి నీవు కోపపడ్డ వ్యక్తితో తిరిగి మాట్లాడు, తిరిగి నువ్వు కలుపుకో, తిరిగి నువ్వే క్షమాపణ చెప్పి ఒక చెయ్యి ఎంత సంతోషపడతాడు, ఎంత ఆనందపడతాడు, ఎంతగా ఆ మనిషిలో ఆ ఉద్వేగం తగ్గిపోతుంది, ఎంత హృదయం సమాధానం పడుతుంది, ఎంత కడుపు అవుతుంది. కోపపడడమే మన పని అయితే క్షమాపణ చెప్పి కలుపుకోవడం అన్నది మానేస్తే ఎట్లా మనం? అదే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ఆ ఎఫెసీ సంఘాన్ని గుర్తు చేస్తూ ఆ కోపాన్ని గురించి రాస్తాడు. తర్వాత చదవండి 29వ వచనం. 29 వారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట రానీయకుడి. నిజంగా అంటాడు, ఒకే నోటితో ఆశీర్వాదము, ఒకే నోటితో దుర్భాషలు కదా, ఒకే నోటితో ఆరాధన, ఒకే నోటితో అబద్ధాలు, శుభవచనాలు పలుకుట రాదు మనకు, ఆశీర్వాద వచనాలు పలుకుట రాదు. మనిషి బైబిల్లో ఉండేటువంటి ఏంటి ఆ శాపాలతోనే భయపెట్టి బతికేస్తాం. నువ్వు అట్ట అయిపోతావు, ఎట్లా అయిపోతావు. ఏమైపోతావు? పిల్లి అనిందంటాం, ఆ ఉట్టి తెగిపోవును కాగా తెగుతుందా? పిల్లి శాపం పెడితే ఉట్టి తెగుతుందా? తెగదే. నువ్వు నేను శాపం పెడితే మనిషి చచ్చిపోతాడా? చావరే. ఏది దేవుడు తన తదాసనాలా, దేవుడు దాన్ని ఆమె అనాలి, దేవుడు దాన్ని ఓకే అనాలి కదా. నిజంగా అలాగుంటాము. ఆశీర్వాద వచనాలు, ఆశీర్వాద మాటలు, ఆ నెమ్మది కలిగిన మాటలు, సాత్వికమైన మాటలు, మనిషిని ఓదార్చేటువంటి మాటలతో మనము ముందుకు పోకపోతే ఏం ప్రయోజనము? మన భక్తికి ఏం సాధించినట్లు? ఎన్ని డిగ్రీలు వస్తే ఏం ప్రయోజనమా? ఈ డిగ్రీ ఉండాలి కదా, ఆశీర్వాదము, సమాధానం అనే డిగ్రీ మనకు ఉండాలి కదా. ఆ వాటి చేతనే కదా మనం ముందుకు పోయేది. కాబట్టి సహోదరులారా, ఆశీర్వాద వచనాలని మీరు పలకండి. ఇంకా అంటాడు చూడండి, తర్వాత 30 వచనం చదవండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మను మీరు మనకు కావిలిగా ఉంచిపోయిన దేవుడు ఆ పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దండి. ఎప్పుడు దుఃఖపరుస్తాం? ఎందుకు దుఃఖపరుస్తాం? దుఃఖపరిచేటువంటి కారణాలు ఏంటి? దుఃఖపరిచేటువంటి విధానం ఏంటి? ఏ మాటల చేత, ఏ క్రియల చేత, లేకపోతే ఎలాంటి క్రియల చేత పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తాం? పరిశుద్ధాత్ముడు దుఃఖపరిస్తే ఏమవుతామో? మనలో పరిశుద్ధాత్ముడు నివసించడానికి ఇష్టపడడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఇష్టపడలేదంటే వాత వేయబడిన మనస్సాక్షి. దేవుడు మన హృదయానికి సీలేస్తాడు. చివరి వరకు మనం మార్పు జరగదు. మనం హృదయం కఠినమైపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా ఫరో మారలేదు, హృదయం కఠినపరుచుకున్నాడు, నష్టపోతూ వచ్చినాడు. హెబ్రీ పత్రికలో అన్నగారు చెప్పినట్లుగా వాళ్ళు హృదయములు కఠినపరుచుకున్నారు, వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయినారు. కఠినమైన హృదయం అయిపోయింది. కారణము పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదురు నుండి వెళ్ళిపోతాడు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడానికి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు సంతోషించడానికి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు అనేకము ఒప్పించడానికి, మనలో పరిశుద్ధాత్మ దేవుడు మన చేత మంచి పనులు చేయించే అవకాశము కోల్పోతాము. కారణము ఆ జీవితాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కానీ లేకపోతే మనతో పరిశుద్ధాత్మ దేవుడు సహవాసం చేయడు కాక చేయడు.
అందుకే చాలామంది ఎంత కఠినలై ఎంత అధ్వానంగా ఎంత తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ లాక్కుంటూ నష్టాలతో కష్టాలతో లేని బాధలతో ఎందుకు అంటే దేవుడు మనసాక్షిని సీలేసినాడు. ఆ వేయబడిన ముద్రలకు ఎప్పుడు ఇప్పుతాడు? ప్రకటన గ్రంథంలో ముద్రలో విప్పెను అంటాడు. నిజంగా మన హృదయం ఎప్పుడు ఓపెన్ కాదు. అది క్షమాపణ రావడానికి, వాక్యం అక్కడ స్థిర నివాసం చేయడానికి, వాక్యం ఒప్పించడానికి, హృదయము అనే దాన్ని శుద్ధి చేత బద్దలు కొట్టడానికి అవకాశం ఉండదు. అందుకే పరిశుద్ధాత్మని ఏమంటున్నాడు? దుఃఖపరచొద్దండి. తర్వాత చదువు 31 వచనం చదవం. 31 సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. తర్వాత 32 ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకొనడు. ఒకటంటాడు. పైన 31లో చెప్పబడిన మాటలు అన్నీ ఉండేంత వరకు మన హృదయంలో కరుణ ఎక్కడి నుంచి వస్తుంది? క్రోధం ఉంది, ద్వేషం ఉంది, అల్లరి ఉంది, దూషణమైన దుష్టత్వం ఉంది. ఇవన్నీ విసర్జించబడలేదు అంటే ఇంకా కరుణ ఎక్కడొస్తుంది? సమాధానం ఎక్కడొస్తుంది? క్షమాపణ ఎక్కడొస్తుంది? అందుకే పైనవి విసర్జించాలా, కిందవి స్థిరపరచబడాలి. ఈ మాటలు మనం విసర్జించకపోతే, వాటినే మనము ఆయుధములుగా పెట్టుకొని బతికితే, ఈ కింద చెప్పేటువంటి ఆ క్షమాపణ, ఆ కింద చెప్పబడినటువంటి దయ, కింద చెప్పబడినటువంటి కరుణాహృదయము ఎక్కడ స్థిరంగా ఉంటుందో, స్థిరపరచబడదు. అవి విసర్జించబడాలంటాడు. అందుకే బల్లలో చేసే ముందు కొన్ని మాటలే చెప్పి వెళ్తున్నా. అది మనము విసర్జించబడాలి మన జీవితంలో. ఎప్పుడు విసర్జించబడి నువ్వు ఆ బల్లలో చేవేస్తే, వాటిని విసర్జించి దాన్ని దూరపరిచి, అందుకే అంటాడు కుక్క తన వాంతిని తిరిగి తినినట్టుగా. ప్రపంచంలో ఏ జంతువు కూడా తినదు, కుక్క తప్ప. తన కక్కేసిన వాంతి తిరిగి తింటున్నామంటే అది వినడానికి ఎంత జిగుసు ఉంటుందో, చూస్తే ఎంత దిగుసుగా ఉంటుందో. అంత అసహ్యం ఉంటుంది. చేయరాని కార్యములకు అప్పగించబడుతున్నాము, అలాగే కఠినంగా ఉన్నాము. అందుకే కాఠిన్యాన్ని కోస్తున్నాము. ఓ మానవుడా, మనుషుడు ఏది విత్తునో అది కోయును. నువ్వు మంచిని విత్తి మంచిగా కోస్తావు, చెడుని విత్తి మంచినట్లు ఎక్స్పెక్ట్ చేస్తావు. అది కూడదంటాడు. అందుకే విసర్జించుడి. మన జీవితంలో విసర్జించకపోతే ఎప్పుడు కింద ఉండేటువంటి అవి కలిసి ఉండవు, గుర్తుంచుకో కదా. విశ్వాసకి అవిశ్వాసతో పాలెక్కడ? చీకటికి వెలుగుతో సంబంధమేమి? విశ్వాసకి బెలియాలతో ఏ సంబంధమో? ఎలాగ పైన ఉండేటువంటి ఆ కక్షలతో పాటు ఈ కింద ఉండేటువంటి ఎలాగ కలిసి లోపల ఉంటాయి, ఎలాగ కలిసి సంచరిస్తాయి, ఎలాగ అదే హృదయం నుంచి ద్వేషం, అదే హృదయం నుంచి కరుణాదయ ఎలాగొస్తాయి? రావు గుర్తుపెట్టుకో. ఒక్కదానికి ఇస్తాను. నువ్వు విసర్జించబడలేదంటే నీలో దయ, ఆ కరుణ, ఆ క్షమాపణ మచ్చుకైనా కనబడదు, మచ్చుకైనా నువ్వు చూడవంటాడు. అందుకే ఈ మాటలన్నీ చూసుకొని పోతే నిజంగా ఎంత అద్భుతంగా. ఒక 2-3 మాటలు చదువుకొని ముగిస్తాం. చూడండి, ఆ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం. జకర్యా గ్రంథం 8:16 చదవండి. మీరు చేయవలసిన కార్యములేమనగా ప్రతివాడు సత్యమే మాట్లాడవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. ఇవన్నీ నాకు అసహ్యములు. ఇవన్నీ అంటాడు దేవునికి. ఇవన్నీ అసహ్యమును గుర్తించాలంట కదా. అసహ్యం మన ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో ఏం కనపడుతుంది? ఎముకలే కనపడతాయా? విరిగిన ఎముక స్థనము కనపడుతుంది, ఇరిగిపోయిన గ్యాప్ కనపడుతుంది. ఆ బల్ల అనేది ఒక ఎక్స్రే అనుకుంటే, ఇవి నీకు అసహ్యములు అన్నవి ఒక్కసారి గుర్తు చేసుకొని దేవునితో క్షమాపణ పొంది బల్ల ఎద్దుకు వస్తే దేవుడు చూపిస్తాడు మన తప్పులు. ఎక్స్రేని ఏ విధంగా, స్కాన్లో ఏ విధంగా, ఎంఆర్ఐ సిటీ స్కాన్లో ఏ విధంగా మన లోపాలు చూపిస్తాడో దేవుడు చూపిస్తాడు. అందుకే అసహ్యములు దేవుని దృష్టిలో ఆ జకర్యా గ్రంథంలో అసహ్యములు అన్నాడు. అవి ఇష్టములు కాదు. అవి నీకు ఇష్టము కావచ్చు,
నువ్వు వాటిలో ఉన్నావు కాబట్టి, వాటిలో పొరలాడుతున్నావు కాబట్టి అవి మనకు ఇష్టం కావచ్చు, కానీ అవి ఎప్పుడు దేవునికి అసహ్యమే, ఇష్టం కానే కాదు. కాబట్టి సహోదరులారా, ఒక్క మాట గుర్తుంచుకోండి. అందుకే సైతాను విషయంలో అనేక జాగ్రత్తలు కలిగి ఉండాలి. వాడు ఎవరిని రింగుదనా అని చూడండి. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. నిబ్బరమైన బుద్ధి కలగండి. ఏమన్నానంట? నిబ్బరమైన బుద్ధి ఉండాలంట కదా. బుద్ధి బాగలేదంటారు కదా, అందుకేనంట ఇట్లా ఒక మాట అంటారా పెద్దల్లో, ఒరే బుద్ధి అన్నా ఉండాలా, పొద్దున్నా ఉండాలంట. ఏముండాలంట? బుద్ధి అయినా ఉండాలంట, లేకపోతే పొద్దున్న ఉండాలంట. ఎంత పొద్దుపోని టైంలో బయలుదేరుతా నువ్వేం మనిషిరా అంటావు. నీకు బుద్ధున్నా ఉండాలి కదా, ఏం చేయకూడదు అంటారు. అందుకే అంటారు మనకు బుద్ధి అయినా ఉండాలా, సమయానికి పొద్దు అయినా ఉండాలంట. పొద్దు బుద్ధి రెండు లేకుండా బతికితే ఏం ప్రయోజనము? పొద్దు లేకుండా బతికేస్తున్నాం, ఎట్లో జీవించేస్తున్నాం. అందుకే ఈ మాటలన్నీ గుర్తు చేస్తున్నాడు. శుభ్రమైన బుద్ధి కలిగి ఉండాలంటే ఎట్లా ఉన్నాడంట? బుద్ధి కలిగిన వారే మెలకువ. ఏం మెలకువ? వాడు గర్జించే సింహము వలే. సింహం కాదు, గుర్తుపెట్టుకో. మన ప్రభువే యోధా గోత్రపు సింహము, ఆయన నిజమైన సింహము. వాడు సింహము వలే అంటాడు, గుర్తుంచుకో. సింహము వలే, వాడు సింహములాగా వాడు వెలుగుదూత వేషం వేసుకొని సింహం వలె గర్జిస్తూ వస్తాడే కానీ వాడు మనల్ని ఏమీ చేయడు. అయితే ఆ విషయాలు మనం మెలకువగలిగి ఉండాలి. వాడు ఎక్కడ వాడు ఉరులేస్తాడు, వాడు ఎక్కడ మనల్ని మోసం చేస్తాడు, ఎక్కడ వాడు మనల్ని పడగొడతాడు, ఏ విషయంలో మనల్ని నష్టపరుస్తాడు అన్నటువంటి విషయాలలో మెలకు అంటే నిద్రపోకుండా ఉండేది కాదు. కళ్ళు తీసుకొని చాప కళ్ళు వస్తుందా, దాని కండ్రెప్పలు ఉండవు, ఏముండవు. అట్లా కాదు. నిద్ర మేలుంటే రాత్రంతా మేలుకొని తిరగమని కాదు. నీకు మెలకువ అంటే ఆ బుద్ధి, మెలకువ అంటే ఆ స్పృహ, మెలకువ అంటే సైతాను వేసేటువంటి ఉరులకు గుర్తించాలంట. వాడేసేటువంటి ఆ కాళ్ళకేసేటువంటి ఆ బంధాలు గుర్తించాలంట. అది అందుకే ఆ మాటలు మరీ మనకి ఎందుకు గుర్తు చేస్తున్నాడు? దేవాది దేవుడు అంటే స్పృహ కలిగి ఉండాలి. గర్జించే సింహం వలె వచ్చేటువంటి మన జీవితంలో మనం ఎలా ఉండాలంట? జాగ్రత్త. చివరి మాట చూసుకొని ముగిస్తాం. చూడండి, ఒక్క మాట చూస్తాం. మార్కు రాసిన సువార్త, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చివరి మాట. ఇప్పుడే యోహాను అంటున్నాడు, గొడ్డలి చెట్ల పేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించిన కాదు, ఫలించని. మరి పొరపాటు అవుతుందమ్మో కుడియడంలో అయితే, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును అన్న మైక్లో చదవండి అన్నట్లా ఒక ఉండక గొడ్డలి చెట్ల వేరుపాటును ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. గుర్తుంచుకోండి, గొడ్డలి ఏరు చాటును ఉంచబడింది. మంచి ఫలములు ఏంది? మంచి ఫలములు. దుర్భాష, అబద్ధము, మోసము అవి కాదు ఫలాలు. మంచి ఫలములు ఫలించని చెట్టుని నరికి ఆయన పారవేస్తాడు. గుర్తుంచుకోండి. కాబట్టి బలలో చేయవేసే ముందు మనం ఎలాగున్నాం? ఆ మాటల ప్రకారము అబద్ధమునే ప్రేమిస్తూ, అబద్ధమునే జరుగుతూ, పొరుగువానితో జగములాడుతూ, సమాధానం లేక, క్షమాపణ లేక ఉన్నామా? నా చివరి మాట, మీ క్రీస్తు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుకోనండి. ఆ క్షమాపణ పొందిన వారమై ఆ బలలో చేయవేటికి దేవుడు సహాయం చేయండి.
ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు రక్షకుడి పేరిట మీ కొందనములు. మీ బలను సమీపిస్తున్నప్పుడు మీ వాక్యం ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన హెచ్చరికలకై స్తోత్రం చెల్లిస్తున్నాం. అబద్ధము మా జీవితాల్లో ఉండకూడదని హెచ్చరించారు. చాలా పర్యాయాలు చిన్నవి పెద్దవి ఎన్నో అబద్ధాలు చెప్పే వారంగా మేము ఉంటూ ఉన్నాం. తద్వారా ప్రభా దాని ఫలితం ఆదాము అవల వలె, గెహజీ వలె, అననీయ సప్పీర వలె ప్రభా మేము అనుభవించే వారంగా ఉన్నాం. యాకోబు కూడా తండ్రి దగ్గర అబద్ధం చెప్పడాన్ని బట్టి 20 సంవత్సరాలు తను నష్టపోయినట్లుగా చూస్తూ వచ్చాం. కోపం విషయంలో కూడా తండ్రి పైకి ప్రైజ్ లాడ్ చెప్పుకుంటాం, కానీ అంతరంగంలో ద్వేషము కోపము పోగొట్టుకోలేని దౌర్భాగ్య స్థితిలో మేమున్నాం. ఈ విషయాల్లో ప్రభావ మీరు మమ్మల్ని క్షమించండి. మా హృదయం అంతా అసూయ, ద్వేషం, మత్సరము, కలహము, ఆ పోకిరి మాటలు, అలడితో కూడిన ఆటపాటలు ఇవన్నీతో నింపబడుతున్నాయి. మా హృదయంలో కరుణ, ఇతరులను క్షమించేటువంటి ఆ స్వభావం మాలో కనబడట్లేదు. దేవా, మెళుకోలేని స్థితి, నిబ్బరమైన బుద్ధి లేనటువంటి పరిస్థితుల్లో మేమున్నామని మధ్యాహ్న కాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. మీ వాక్యం సత్యం, మీరు అబద్ధం ఆడరు. మా గమనంలోకి తీసుకొచ్చారంటే ముఖ్యంగా నా జీవితం వాక్యానుసారంగా లేదని నాకు అర్థమవుతుంది. నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాను. ప్రభా, దయతో నన్ను క్షమించు, శిలువ రక్తంతో నన్ను కడుగు. నాలో ఉన్న అబద్ధం, కోపము, ఇతరులను క్షమించలేనటువంటి మనస్తత్వం, ప్రభా, మెలుకోలేని స్థితి, నిబ్బరమైన బుద్ధి లేని పరిస్థితులను సరిచేయవలసిందిగా వేడుచున్నాను. అట్లానే ప్రభా, నీ ప్రజలు నిజముగా నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ఉంటే దయతో వారిని క్షమించి ప్రభా మీ రక్తంతో కడిగి శుద్ధి చేయి. యోగ్యంగా బలలో పాలు పొందుటకు మీ కృప మాకు దయచేయమని యేసు ప్రభు రక్షకుడు పేరిట ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అట్లనే ప్రార్థనలో ఉండండి. ఒక నిమిషం వాక్య వెలుగులో వాక్యానికి అప్పగించుకోండి. మౌనంగా ఉండొద్దు, కళ్ళు తెరిచి అటు ఇటు చూడొద్దు. ప్రభు అయిన యేసు తన అప్పగమన రాత్రి ఒక రెండెత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, మీ కొరకై విరబడుచున్న నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. దయగల తండ్రి, మీ శరీరమైన ఈ రొట్టెను బట్టి వందనములు. ఈ రొట్టెను మీరు ఆస్వాదించి మాకు అందించండి. యోగ్యంగా పాలు పొందుటకు కృప దయచేయమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బలవంచవర్ రండి. రొట్టె పైకెత్తు. సిద్ధంగా ఉన్నవారు మీ కుడి హస్తం కనపడినట్లుగా పైకి చూపించండి. మీ చేయి తలలో పైకి ఉండాలి. బల మీ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న పలక తీసుకొని ప్రక్కన ఎవరైతే చెయ్యి ఎత్తుంచారో వారికి అందించండి. దయచేసి మధ్యలో మీరు లేచి అటు ఇటు ఇవ్వద్దు. ఒక లైన్ పూర్తయిన తర్వాత వెనక కానీ ముందుకు కానీ అందించండి. మధ్యలో అటు ఇటు అందించొద్దు. లైన్ పూర్తి అవ్వాలా.
పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై చేయడని చెప్పాను. దయగల తండ్రి, మీ రక్తమైనటువంటి పాత్రకై స్తోత్రములు. ఈ పాత్రను కూడా మీరు ఆస్వాదించి మాకు అందించి, ఆనాడు శిష్యులకి మీరు ఆస్వాదించి అందిస్తూ వచ్చారు. వారి యోగ్యతను బట్టి వారి లోకమును తలక్రిందులు చేస్తూ వచ్చారు. అలాంటి ఆశీర్వాదము నాకు మాకు పాత్ర ద్వారా దయచేయమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. బలలో చేవేసిన వారు పాత్ర కొరకు కూడా మీరు చేయి చూయించండి. పాత్ర మీ దగ్గరకు వచ్చినప్పుడు చిన్న చుక్క తీసుకొని ప్రక్క వారికి అందించండి. ప్రార్థన మనవులు ఉంటే స్లిప్పులు తీసుకుని రాసివ్వండి, ప్రార్థన చేయబడుతుంది. బల్ల పాత్ర అందిన వారు మీ చేయి చూయించండి, అందిన వారు మీ చేయి అందిన వారు ఛేదించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, బలలో పాలు పొంద కృపించినందులకై స్తోత్రాలు. యోగ్యంగా పాలు పొందిన వారిని బలపరచండి. వాక్యానుసారంగా జీవించి మీ కొరకై మమ్మలను సిద్ధపరచండి. అయోగ్యంగా చేయవేసింటే తండ్రి, కృపకు పాత్రలుగా చేయమని వేడుచున్నాను. మిగిలిన ముక్కుల రసము సార్వత్రిక సంఘానికి గుర్తుగాను రక్షణ లేని ప్రజలకు సాదృశ్యంగా ఉంటున్నాయి. హెబ్రోను ఆధారంగా ఈ విషయంలో ప్రభా మరి రకరకాల డినామినేషన్స్ ద్వారా జరుగుతున్న పరిచర్యను నీరు కట్టి ఫలింపులోకి తీసుకురండి. ప్రభా అబద్ధ బోధల నుండి, ప్రవచనాల నుండి ప్రజలకు విడుదల కలగచేసి మీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుచున్నాం. ప్రేమగల తండ్రి, మీ వందనములు చెల్లిస్తున్నాం. రక్షణ లేని వారి కొరకై సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఆ సువార్తను మీరే నీరు కట్టి ఫలింపులోకి తీసుకురావాల్సిందిగా వేడుచున్నాం. ప్రభా బెరకాన్ని బట్టి వందనములు. ఆరంభం నుండి మీరు కడుతూ వచ్చారు.
మీరు వాడుకుంటూ వచ్చిన సాధనాలను బట్టి స్తోత్రాలు. ప్రభా, ఆ దినాల్లో బరాకా నుండి చుట్టుపక్కల ప్రాంతాల్లో సేవా పరిచయను విస్తరింపజేస్తూ వచ్చారు. అటు పెనుగొండ వరకు, ఇటు పరిగి నుంచి కలిపి వరకు, ఇటు గౌరవబెద్దనూరు, తొండేబాబు వరకు ప్రభా, మరి అట్లానే ఇంకా కర్ణాటకలో చాలా స్థలాల్లో సువార్త ప్రకటించబడుతూ వచ్చింది. ఆ ప్రాంతాలన్నింటిలో ప్రభా, ఆత్మల పంట మీరు దయచేయవలసిందిగా వేడుచున్నారు. ఏదైనా మీ ఇంటికి రాగలుగుతూ వచ్చిన బిడ్డలకై స్తోత్రాలు. సీకుడిగపల్లి నుంచి ప్రభా, అట్లనే జూలుకుంట, ఓటుకూరు, ఎస్ఆర్పల్లి, దగలిన మా తండ్రి కొట్నూరు, కొడిగినహల్లి ప్రభా, మరి అట్లనే మోతుకుపల్లి నుంచి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనములు. పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుచున్నాం. ఆత్మీయంగా బలపరచండి. ఆ రీతిగా తండ్రి, సందేబెద్దుల నుంచి వచ్చిన వారిని బట్టి, కెరికరి నుంచి వచ్చిన వారిని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. నందమూరి నగర్ ప్రభా, అట్లనే ఇంకొక గ్రామం నుంచి మలుగురు నుంచి రాగలతో వచ్చిన బిడ్డలందరికీ మీకు వందనములు చెల్లిస్తున్నాం. అటు కోటిపల్లిని జ్ఞాపకం చేసుకోండి. అటు ప్రభా, మరి బెంగళూరు, కర్ణాటకలో కొడగినహల్లి నుంచి వస్తున్న సోదరుని బట్టి వందనములు ప్రభా, మరి మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. స్థానికంగా రాగలుగుతూ వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాను. పేరు పేరున మీరే వారిని దీవించవలసిందిగా వేడుచున్నాను. ఆత్మీయంగా బలపరచండి. ఈ సమయంలో ప్రభా, కొట్టినరు భాగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి మందిరానికి వస్తూ ఆగిపోతుండగా మీరే కనికరించి ఆమెను ప్రభా మరి దర్శించండి. తిరిగి సమకూరుస్తూ రావాల్సిందిగా వేడుచున్నాం. శత్రు చేతుల నుంచి విడిపించండి. మా తండ్రి, మైటి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సామెలకు రావాల్సిన ఏరియాస్ ప్రభుత్వాన్ని మీరు దర్శించండి. ఆరోగ్యం దయచేయండి. వారి బిడ్డ హనీ రక్షణ ఉద్యోగం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఏమైనా మా తండ్రి, సోదరి యాకోబు కొరకు ప్రార్థిస్తున్నాం. తన కుటుంబానికి రక్షణ దయచేసి తన ప్రభా ఆత్మీయ మేలులతో మీరు నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయంలో ప్రభా, సోదరి రూతు కొరకు ప్రార్థన చేస్తున్నాను. తనకు కూడా రక్షణ అనుగ్రహించి ఆత్మీయంగా ఎదిగి ప్రభా మీలో అంటుకట్టబడినట్లుగా సహాయపడుతున్నాను. ప్రేమలైన తండ్రి, సోదరి రాణ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్ఆర్బి ఎగ్జామ్ కొరకై ప్రభా మరి వ్రాసుంటుండగా రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. మంచి రిజల్ట్ మీ నామను బట్టి దయచేస్తూ రావాల్సిందిగా వేడుచున్నాను. ప్రేమైన మా తండ్రి, సోదరి కృపాడానికి కొరకు ప్రార్థిస్తున్నాం. 10వ తారీఖున డిఎస్సి పరీక్ష నిమిత్తమై వ్రాయబోతూ ఉండగా సహాయం చేసి ఆ పరీక్షల్లో విజయం ఇచ్చి మీ చిత్తమైతే జాబు దొరకటకు సహాయం చేయి. ఆ రీతిగా ప్రభా, సోదరు యవనస్తుడు జోసఫ్ కొరకు, ఐజక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి చదువుల్లో తోడయండి, ఆరోగ్యం దయచేసి బిడ్డలకు రక్షణ దయచేయవలసిందిగా వేడుచున్నాను. ప్రభా, ఈ రీతిగా సోదరు సరళమ్మ కుమారుడు శామ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. చదువులో తనకు మీరు సహాయపడి తనకు రక్షణ దయచేయండి. తన భర్త నరసప్పకు కూడా రక్షణ అనుగ్రహిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రియమైన తండ్రి, సోదరి నాగమణి కొరకు ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. కనికరించి మారు మనసు దయచేసి రక్షణ కలగజేసి ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన మా తండ్రి, మరి తిరుమలయ్య కొరకు, సోదరి శోభ కొరకు ప్రార్థిస్తున్నాం. వారు రేపు సోమవారం డిఎస్ ఎగ్జామ్ రాయవలసిన వారై ఉన్నారు. మంచి జ్ఞానము, వివేచన, తెలివి, జ్ఞాపక శక్తి అనుగ్రహించి మంచిగా ఉత్తీర్ణత దయచేసి మీ చిత్తమైతే జాబ్ దొరకటకు సహాయం చేయి. సోదరి పద్మ కొరకు ప్రార్థిస్తున్నాం. తను కూడా డిఎస్సి కొరకై ప్రభా ఎగ్జామ్ రాయబోతూ ఉండగా జ్ఞానం, వివేచన అనుగ్రహించి ఉత్తీర్ణత దయచేయి. జాబ్ కూడా దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అట్లా బ్యూలా కొరకు, సంధ్యా కొరకు, ప్రభా మహి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మారుతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వీరందరూ డిఎస్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వారికి మీరే సహాయం చేయండి. మా ప్రేమ గల తండ్రి, సోదరి లక్ష్మీదేవి కోటిపల్లి ప్రభా ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో ఎంతో డిస్టర్బెన్స్ ఉన్నాయి. శత్రువాడి కార్యము లయపరిచి
కుటుంబంలో ఉన్న కలహాలు తొలగించి ప్రభా మీ శాంతి మీ సమాధానం ఆ కుటుంబానికి దయచేసి రక్షణ అనుగ్రహిస్తూ రావాల్సిందిగా వేడుచున్నాను. మా ప్రేమ గల తండ్రి, మీ దాసుడు నల్లైనపల్లి జాన్ కొరకు ప్రార్థిస్తున్నాం. భూమి ప్రభా గవర్నమెంట్ కొంత తీసుకుంది. కాలువ నిమిత్తమై దానికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని త్వరగతిగా రాగలటకు ప్రభా అధికారులను మరి దర్శించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సోదరు ఆనందపాల్ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. జ్వరంతో బాధపడుతూ ఉంది. ఆ బిడ్డను మీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత ఆరోగ్యం దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సోదరు ఈశ్వరప్ప కొరకు ప్రార్థిస్తున్నాం. అట్లనే ప్రభా మరి షకీల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి అట్లనే నితిన్ కుమార్ ప్రభా వారు కుటుంబం డిస్టర్బెన్స్లో ఉంది. కనికరించి శత్రు కార్యం లయపరిచి ఆ కుటుంబాన్ని మీరు కడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మీ పాదాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా రవి కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి పవిత్ర కొరకు ప్రార్థిస్తున్నాం. పల్లవి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వీరందరూ ప్రభా మరి మారు మనసు అనుగ్రహించి ఆ బిడ్డలకు రక్షణ దయచేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా అట్లనే కొడిగేపల్లిలో యవనస్తుడు మోషే కొరకు ప్రార్థన చేస్తున్నాం. తనలో ఉన్న బలహీనతను దయతో కనికరించి తొలగించి శత్రు చేతుల నుంచి విడిపించి ఆరోగ్యం ఇచ్చి రక్షణ అనుగ్రహించండి. సోదరు క్రిస్టాఫర్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రియమైన మా తండ్రి, తనకు ఆర్థికమైన ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి. వాటన్నిటి నుంచి విడిపించండి. పిల్లల చదువులో సహాయపడి వారికి మంచి భవిష్యత్తు మీ నామను బట్టి దయచేస్తూ రావాల్సిందిగా వేడుచున్నాం. అట్లనే సోదరు సోను, బుజ్జి, విజయమ్మ వీరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారు కూడా డిఎస్ ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. మీ నామను బట్టి విజయం అనుగ్రహించి మీ చిత్తమైతే జాబ్ దయచేయండి. ప్రభా ఇంకా డిఎస్సి రాస్తున్న వారందరికీ కృప దయచేయండి. టీచర్స్ ట్రాన్స్ఫర్లో సహాయపడుతూ వచ్చారు. కృతజ్ఞతతో వారు జీవించుటకు వారిని మీరు బలపరచవలసిందిగా వేడుచున్నాం. గర్వము, అతిశయం, హెచ్చించుకునే స్వభావం, నా ద్వారా నన్ను బట్టి అనేటువంటి ఆలోచన వారిలో రాకుండా ఇది కేవలం దేవుని కృప అని నేను గణపరిచేవారిగా నీ బిడ్డలను ఉంచుతూ రావాల్సిందిగా వేడుచున్నాను. ప్రియమైన మా తండ్రి, హాస్టల్లో చదువుకుంటున్న బిడ్డలకు కృప దయచేయండి. అట్లానే ప్రభా చాలామంది ఊర్లకు వెళ్ళారు. వారి క్షేమం దయచేసి ప్రభా మరి తీసుకురావాల్సిందిగా వేడుచున్నాను. ఎవరైతే రాలేకపోయారో వారిని దర్శించండి. సరిహద్దులు విశాలపరచండి. పైన ఆగిపోయిన పని ప్రభా ఆరంభించి కొనసాగించండి. ముగింపులోకి తీసుకురండి. మీ సొంత సమయంలో ప్రతిష్ఠ చేయబడినట్లుగా దయ చూపించు. నా శృంగార మందిరాన్ని శృంగారిస్తున్నానని మీరు సెలవు ఇచ్చిన మాట సంపూర్ణంగా నెరవేర్చండి. దొడగొట్ట కూడా ఆ కింద ఫ్లోరింగ్ ప్రభా పెయింటింగ్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవన్నీ చేయబట్టకు సహాయం చేయండి. మీ సొంత సమయంలో అది కూడా ప్రతిష్ఠించబడాలి, దయ చూపించండి. దొరగట్ట గ్రామంలో ప్రభా మరణం ఏలుతూ ఉంది. ప్రతిరోజు మరణాలు చూస్తూ ఉన్నారు. ప్రభా శత్రు సాతానికి లయపరిచి ప్రభా మరణము వేదనలు తొలగించి వారికి మీ నెమ్మది దయచేయవలసిందిగా వేడుచున్నాను. సోమందపల్లిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. లమణే సముద్రమును కూడా దర్శించండి. లేపాక్షిలో ఐజాక్ను బలపరచండి. ప్రభా అట్లనే గౌరీ విధునరులో బర్నబాస్ కొరకు ప్రార్థిస్తున్నాం. దయగలిగిన మా తండ్రి, మరి వార పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కార్యక్రమాలకు నీ ప్రజలు ఎంతో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారికి మీరే సుఖ కలుగ చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. వారు ఏం పోగొట్టుకుంటున్నారో వారు గ్రహించుటకు వారికి మీరే వివేచన జ్ఞానం దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సకాలంలో రాలేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని కూడా మీరు దర్శిస్తవలసిందిగా వేడుచున్నాను. వస్తువు ఆగిపోయిన వారిని సమకూర్చండి. తప్పిపోయిన వారిని తీసుకురండి. పడిపోయిన వారిని లేవనెత్తండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు ఉన్న వారికి సహాయపడుతురండి. ఇంతవరకు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చారు. ముందున్న సమయాన్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభు రక్షకుడు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎక్కువ మహాత్యము గొప్పది ఎంతో గ్రహింప
రాసిన పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీ 8వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు మార్చి చదువుకుంటాం. అయితే ఆయన ఆక్షేపించి